नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఆరో అధ్యాయంలోని 32వ శ్లోకము. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములయందును సమముగా చూచునో అతడే ఉత్తమ యోగి. ఓకే, ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైతే చదువుదాం అనుకుంటున్నారు శ్లోకాన్ని హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఓకే, బుక్ కూడా దగ్గర పెట్టుకోండి. బుక్ ట్రాన్స్లేషన్, శ్లోకము మరియు అనువాదం చదవాలి. ఓకే, ఎస్ లక్ష్మీ మాతాజీ చదవండి, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సకల జీవులను వాటి సుఖదుఖాలు రెంటిలోనూ సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. భాష్యము. కృష్ణ భక్తి భావంలో. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సత్య ప్రభుజీ చదవండి శ్లోకము అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, దండప్రాం ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మా భవ్యో న సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వాయాది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సకల జీవులను వాటి సుఖ దుఃఖాలు రెండింటిలోనూ సమానంగా చూస్తాడో అతడే ఉత్తమ యోగి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎంవిడి భవానీ మాతాజీ శ్లోకము మరియు హరే కృష్ణ అనువాదం. ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. ఆత్మౌపయ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, ఎవడు తనతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖదుఖములందు సమముగా గాంచును అతడే ఉత్తమ యోగి అనబడెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకము చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. అందులో ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మ తన ఆత్మతో ఔపమ్యేన పోల్చుకొని సర్వత్ర అంతటను సమం సమముగా పశ్యతి చూచునో యహ ఎవడు అర్జున ఓ అర్జున సుఖం సుఖమైనను వా లేక యది ఒకవేళ వా లేక దుఃఖం దుఃఖమైనను సహ అట్టి యోగి యోగి పరమః ఉత్తముడుగా మతః పరిగణింపబడును. ఇక్కడ ఉత్తమమైనటువంటి యోగం గురించి చెప్పడం జరిగిందనమాట. ఇది 6వ అధ్యాయం కదా. ఇక్కడ ఉత్తమమైనటువంటి యోగి ఎవరు అంటే ఎవరైతే తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులను వాటి సుఖ దుఃఖములందు సమముగా చూచునో అతడే ఉత్తమమైనటువంటి యోగి అని చెప్పడం జరిగింది. అయితే నిజంగా చెప్పాలంటే శ్రీకృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో అట్లాంటి వ్యక్తినే మనం ఉత్తమమైనటువంటి యోగి అని కూడా చెప్తాం. అయితే జీవుడికి దుఃఖం అనేది ఎందుకు కలుగుతుంది? సుఖం వా యది వా దుఃఖం అని చెప్తున్నారు. జీవుడికి దుఃఖం అనేది ఎందుకు కలుగుతుంది? మనం ఎప్పుడైతే కనుక కృష్ణ భగవానుడిని మర్చిపోతామో అప్పుడు మనకి దుఃఖం అనేది కలుగుతుంది. అదే మన దుఃఖానికి కారణం. కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్నే సంబంధ జ్ఞానం అంటారు. ఈ సంబంధ జ్ఞానం ఎప్పుడైతే మనకి ఉండదో ఆ జ్ఞానం ఉండనంత వరకు మనము దుఃఖంలోనే ఉంటాం. అయితే ఎప్పుడైతే మనము ఏం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణుడే
సమస్త మానవాళికి కూడా, అందరి కార్యకలాపాలకి కూడా దివ్య భోక్త, సర్వలోకములకు కూడా ప్రభువు, సర్వజీవులకు ఆప్తమిత్రుడని తెలుసుకుంటామో అప్పుడు మనకి సుఖం అనేది కలుగుతుంది అన్నమాట. ఓకే, అయితే ఈ విధముగా మనము కృష్ణ భగవానుడిని మర్చిపోకూడదు. ఇక్కడ మనకి భాష్యం చెప్తున్నారు అనమాట. భౌతికమైనటువంటి ప్రకృతి త్రిగుణాల ద్వారా నియంత్రించబడు జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును విస్మరించుట చేత త్రివిధ క్లేశములు గురగునని ఉత్తమ యోగి ఎరుగును. ఉత్తమైనటువంటి యోగి ఎవరైతే ఉన్నాడో, కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి ఒక యోగికి ఏం తెలుసు అంటే, కృష్ణ భగవానుడితో కలిగినటువంటి సంబంధం మనం మర్చిపోయాము కాబట్టి మనకి 3 రకాలైనటువంటి క్లేశాలు కలుగుతున్నాయి. రైట్, 3 రకాల క్లేశాలు ఏమిటో ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని యాక్సెస్ ఇస్తాను మీకు. ఒక నిమిషం. ఎస్, 3 రకాల క్లేశాలు. ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక. ఎస్, 3 రకములైనటువంటి క్లేశాలు అన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే, మనం కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాన్ని మర్చిపోయాం. మన కృష్ణుడితో కలిగినటువంటి సంబంధాన్ని విస్మరించడం వల్ల ఇదంతా కూడా జరిగిందనమాట. కృష్ణ చైతన్యంలోని యోగి సుఖముగా ఉండుట చేత కృష్ణ సంబంధ విజ్ఞానమును అంతటా ప్రచారం చేయుటకు ప్రయత్నించును. ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును పొందుటలో అవసరమును గ్రహించి అతడు ప్రచారము చేయుటకు ప్రయత్నించుట చేత అతడే ఈ ప్రపంచములోని అత్యున్నత పరోపకారి మరియు శ్రీకృష్ణునకు ప్రియమైనటువంటి సేవకులు కాగలదు. నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమ. భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకం. అయితే ఇప్పుడు మనం కొంతమందిని చూసి అయ్యో పాపం అనిపిస్తుంది, అవునా? ఇప్పుడు మరి మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా కూడా బిచ్చగాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చూసి చాలా దయ కలుగుతుంది మనకి. అయ్యో రే ఎంత కష్టం వచ్చిందని. లేకపోతే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళకి ఏదైనా చాలా కష్టం వచ్చిందంటే మనం చాలా ఫీల్ అవుతాం, ఎంత పెద్ద కష్టం వచ్చింది వీళ్ళకి అని కదా. అయితే మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే, మనకి ఎప్పుడైతే భగవంతుడి పట్ల సంబంధ జ్ఞానం వస్తుందో అప్పుడు మనకి ఈ జ్ఞానం కూడా తెలిసి వస్తుంది. ఏంటంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం అని శ్రీకృష్ణ భగవానుడు సందేశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది అశాశ్వతమైనటువంటి ప్రపంచము, ఇది దుఃఖాలయము అని. సో ఇది తెలిసిన తర్వాత మనకి ఎవరినైనా చూసినా కూడా మనకి ఏమనిపించాలంటే, అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటంటే కృష్ణుని మర్చిపోవడమే దుఃఖానికి కారణం. ఇవాళ అతడు కష్టపడుతున్నాడు, రేపు నేను కష్టపడవచ్చు, ఎవరైనా కష్టపడవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నేను రాకుండా ఉండాలన్నా, నాకు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు కూడా రాకుండా ఉండాలన్నా కూడా వాళ్ళని నేను కాపాడాలి, వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి నేను చేయగలిగింది ఏంటి? భగవద్గీత ప్రకారం నేను చేయగలిగింది ఏంటంటే వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని అందజేయాలి అని నేను అది తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం అనమాట. ఆ కన్విక్షన్ అనేది మనలో ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి మనకి ఒక చీమ కుట్టినా కూడా నొప్పేస్తుంది, ఒక దోమ కుట్టినా కూడా నొప్పేస్తుంది. అదే ఒక తేనె తీగ కుడితే ఇంకా ఎక్కువ నొప్పేస్తుంది, అవునా? అదే సపోజ్ ఒక తేలు కుట్టింది అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ నొప్పేస్తుంది, అవునా? అయితే మరి రోగం వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే చనిపోయే సమయంలో 60,000 తేళ్లు కుట్టినంత నొప్పి వస్తుందంట. మరి అంత నొప్పి ఒకసారి వచ్చినా కూడా పర్వాలేదు, అది మళ్ళా పుట్టాల్సి వస్తుంది. మళ్ళా పుట్టడం అంటే ఎన్నిసార్లు అంటే, బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులో అంటే ఒక కల్పంలో కనీసంగా 430 కోట్ల సార్లు మనం జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. హరే కృష్ణ. సో మనం 430 కోట్ల సార్లు జన్మ తీసుకోవడం అంటే సామాన్యమైన విషయమా? 430 కోట్ల సార్లు మనం కష్టపడాలి అంటే అది ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న పెయిన్, ఒక చిన్న దోమ కుట్టిన, ఒక దోమ కుడితే మనం ఓకే అంటాం,
సపోజ్ ఎవరైనా వచ్చి మనకు చెప్పారనుకో, మీ ఒక చీమ కుడితే పర్వాలేదంట, 430 కోట్ల చీమలు కుడితే ఏమవుతుంది మన పరిస్థితి? మనం తట్టుకోలేం. అదేవిధంగా 430 కోట్ల జన్మలు తీసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ప్రతిసారి మర్చిపోతాం. అవును, నిజమే. ప్రతిసారి మనం కింద జన్మలో చేసింది, కింద జన్మలో మనకు వచ్చిన కష్టాన్ని మర్చిపోయి ఈ జన్మలో వచ్చేదే అల్టిమేట్ ఫైనల్ అనుకుంటాం. అందుకని చనిపోయే సమయంలో చాలా భయపడతాడు జీవుడు. ఎందుకంటే నేను ఇప్పుడే చనిపోతున్నాను, మొదటిసారి చనిపోతున్నాను, ఏదో అయిపోతుంది, నేను ఇంక ఉండను అని అనుకుంటాడు. యాక్చువల్గా జీవుడు ఎక్కడికి వెళ్ళడు. అజోనిత్య శాశ్వతోయం అంటే శాశ్వతమైనటువంటిది, అలాగే కూడా శాశ్వతమైనటువంటిది ఆత్మ అనేది. అజహ అంటే దానికి పుట్టుక అనేది లేదు, ఆత్మకి పుట్టుక లేదు, ఆత్మకి చావు కూడా లేదు. శాశ్వతమైనటువంటిది అంటే నేను ఆత్మని, నేను శాశ్వతము. ఈ శరీరం మాత్రమే పడిపోతుంది, ఇంకొక శరీరం వస్తుంది, అది నిజమే. కానీ ఆ జ్ఞానం ఉన్నంత వరకు మనం ఏమనుకుంటాం అంటే 430 కోట్ల సార్లు, అది కూడా బ్రహ్మదేవుడు ఒక్క రోజులోనే అన్నిసార్లు జన్మ తీసుకోవాల్సి ఉంటుంది, అన్నిసార్లు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అది కూడా 3 రకాలైనటువంటి తాపాలు: ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవిక. ఒకసారి కాదు, ఎన్నెన్నోసార్లు మనకి జన్మలో ఒక ఒక ఆయుర్దాయంలో మనం ఎన్ని కష్టాలు వస్తాయి? 1 or 2 వస్తాయి, అంతేనా? చాలా వస్తాయి కదా కష్టాలు అనేవి. ఎన్నోసార్లు ఇబ్బంది పడుతూనే ఉంటాం. సో ఇన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం కృష్ణ చైతన్య మార్గంలోకి మనం వెళ్ళాలి, ఇతరులకు కూడా మనం చెప్పాలి. ఇదే నిజమైనటువంటి కరుణ అంటే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా రోగం వచ్చిందంటే మనం వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవచ్చు, అవునా? డాక్టర్ గారు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ వేసి వాళ్ళకి నయం చేస్తారు. అయితే మరి 430 కోట్ల సంవత్సరాల్లో వచ్చేటువంటి అన్ని కష్టాలని తొలగించాలంటే ఏకైక మార్గం ఏంటి అంటే శ్రీకృష్ణ చైతన్య మార్గంలోకి వెళ్ళడమే. కృష్ణ చైతన్య మార్గంలోకి వెళ్ళాలి. కృష్ణ చైతన్య మార్గం లోపలికి మనం వెళ్ళాలి. మనం వెళ్ళి అందులో భగవంతుడి సంబంధ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఇది జ్ఞానం, ఇది విజ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకొని మనం ఆచరించాలి. ఇది కేవలం జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి? ఏదో మనం తెలుసుకొని పక్కన పెట్టేశాం, అలాంటిది కాదు. ఇది విజ్ఞానం. విజ్ఞానం అంటే తెలుసుకొని ఆచరించాల్సినటువంటిది. ఇది కృష్ణ చైతన్య విజ్ఞానం అంటారు దీన్ని. కృష్ణ సంబంధ విజ్ఞానం అంటే అది. కాబట్టి ఈ విజ్ఞానాన్ని మనం అందరికీ ప్రచారం చేయాలి. ఎందుకు ప్రచారం చేయాలంటే ఆత్మౌపమ్యేన సర్వత్రా. ఆత్మౌపమ్యేన అంటే ఆత్మ, ఔపమ్యేన అంటే తన ఆత్మతో పోల్చుకొని అందరినీ కూడా మన ఆత్మతో మనం పోల్చుకోవాలి. అందరినీ సమానంగా ఎలా చూడగలం అంటే నాతోటి వాళ్ళు కూడా సమానమే కదా, అరే నాకు ఇంత కష్టంగా ఉందంటే వాళ్ళకు కూడా కష్టంగా ఉండాలి కదా అనే ఆలోచన మనలో ఉండాలి. అవతల వాడికి నాకెంత నొప్పేస్తుందో అవతల వాడికి కూడా అంతే నొప్పేస్తుంది. ఎవరికైతే కనుక నాకు ఇప్పుడు ఒక కష్టం వచ్చి నాకు ఇంత నొప్పి వచ్చిందంటే అవతల వాడికి కూడా అదే నొప్పి వస్తుంది అని మనం ఆలోచించాలి. అరే నాకెంత ఇబ్బందిగా ఉంది కదా, నా ఇబ్బందుల నుంచి నేను బయటకు వచ్చా కదా, కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత నా దుఃఖాలు చాలా తగ్గిపోయినాయి, ఇప్పుడు నాకు అంత టెన్షన్గా అనిపించదు, ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను. ఇదే ఆనందాన్ని ఇంకొకరికి కూడా పంచిపెడితే బాగుంటుంది అని అనుకోవాలి. అవతల వాడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరినీ సమంగా మనం చూడాలి, వాళ్ళ పట్ల మనకి దయ అనేది ఉండాలి. కాబట్టి అత్యున్నతమైనటువంటి పరోపకారం ఎవరు, అత్యున్నతమైనటువంటి పరోపకారి ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క ప్రియ సేవకుడు ఎవరు అంటే ఎవరైతే కనుక ప్రపంచంలో ఈ ప్రచారం చేస్తారో, ఈ భగవద్గీత గురించి ప్రచారం చేసేవాళ్ళే భగవంతుడి యొక్క భక్తులు. మీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ కూడా కృష్ణ భగవానుడికి ప్రియమవ్వాలని అనుకుంటారు, కాబట్టి రకరకాల సేవలు చేయడానికి ఇష్టపడతారు, అవునా? ఇస్కాన్లో అయినా, జన్మాష్టమికి అయినా, లేకపోతే తిరుపతిలో అయినా కూడా ఏదైనా సేవ ఉందంటే అందరూ వెళ్తారు, అవునా? సేవ చేసి మనం ఏదైనా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారు. అసలు నిజంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం ఎలాగా అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పేశాడు రహస్యాన్ని. అదే 18వ అధ్యాయంలోని 69వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఈ శ్లోకాన్ని చదువుతాను. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువిః.
అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అతని కంటేను మిక్కిలి ప్రియమైన సేవకుడు నాకు ఈ ప్రపంచములో లేడు. అతనికి మించిన మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొకడు ఉండబోడు. ఎవరతడు? కృష్ణ అంటున్నాడు అనమాట ఇక్కడ. అతని కంటే మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇంకా భవిష్యత్తులో కూడా ఉండబోరు. ప్రపంచంలో నాకు అన్నిటికన్నా నచ్చేవాళ్ళు వీళ్ళే. ఎవరు వాళ్ళు? ఏం చేస్తే నచ్చుతాం కృష్ణుడికి అంతగా? చూడండి, అది 68వ శ్లోకంలో ఉంది. య ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభై ధాస్యతి భక్తి మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయ. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువాని శుద్ధ భక్తి యుక్త సేవ నిశ్చయముగా లభించును. అతడు అంత్యమున నన్ను చేరుకొనును. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పరమ రహస్యం, ఈ భగవద్గీత రహస్యాన్ని ఎవరైతే కూడా భక్తులకి చెప్తారో, ఇతరులకు అందరికీ కూడా ప్రచారం చేస్తారో, ఈ పరమ రహస్యాన్ని మనం ప్రచారం చేసినట్లయితే మనం భగవంతుడికి చాలా 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 ప్రియమైనటువంటి వాళ్ళం అవుతాము. కాబట్టి ఇదన్నమాట రహస్యం. ఒక్క నిమిషం వస్తున్నాను. హరే కృష్ణ. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఈ విజ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేయాలి, అందరికీ చెప్పాలి. సో అలా చేయడం వల్ల మనం అత్యున్నతమైనటువంటి పరోపకారి అవుతాం. అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే, కొంచెం మనకి ధనం ఉంటే ఏదైనా అనాథాశ్రమంలో ఇస్తే కానీ, లేకపోతే వృద్ధాశ్రమంలో, అక్కడ అనాథాశరణాలయంలో కనుక ఇస్తే ఏదైనా మంచి పని చేశాము, పరోపకారం చేశామని మనం భావిస్తాం. కానీ దానికి కృష్ణ భగవానుడు అలా చెప్పడం లేదు. ఎవరైతే దానాలు ఇస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైనటువంటి భక్తులు అని కృష్ణ భగవానుడు చెప్పడం లేదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దానం కంపల్సరీగా ఇవ్వాలని చెప్తున్నాడు. అలా ఇస్తే మీరు ఒక స్టేజ్కి వస్తారని చెప్తున్నాడు. కర్మఫల త్యాగం చేస్తే, కర్మఫల త్యాగం కంపల్సరీగా చేయాల్సిందే, అది అందరి డ్యూటీ. అది సపరేట్గా ఒక ఫీచర్ కాదు. అంటే నేను ఒక కర్మఫల త్యాగం చేశాను అనుకోండి, చేసి కృష్ణుడు చాలా సంతోషపడుతున్నాడు, ఎవరు చేయట్లేదు నేను చేశాను, నేను ఇంత దానం ఇచ్చాను కాబట్టి కృష్ణుడు చాలా సంతోషపడతాడు నా పట్ల అనుకోవడం అనేది మూర్ఖత్వము. ఇది ఎందుకు అంటే అది ఉన్నటువంటి ధర్మం, అది ఉన్నటువంటి డ్యూటీనే. అది మన పని మనం చేసి నాకు ఏదైనా అవార్డు ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది? సపోజ్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన పనే అది ఏంటంటే ఇప్పుడు ఆర్టీఓలో లైసెన్స్ ఇవ్వడమే ఆయన పని. ఇప్పుడు నేను లైసెన్స్ ఇచ్చి నాకు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? అది కరప్షన్. అది పెద్ద గొప్ప విషయం కాదు, అది ఉన్న పని, చేయాల్సిన పనే అది. మరి గొప్ప పని ఏంటి అంటే కృష్ణుడు చెప్తుంది, నిజమైనటువంటి పరోపకారము కృష్ణుడి దృష్టిలో, భగవంతుడి దృష్టిలో ఉన్నటువంటి పరోపకారం ఏంటంటే ఇతరులకి ఈ జ్ఞానాన్ని పంచిపెట్టడమే నిజమైనటువంటి పరోపకారం. మనకు అనిపించవచ్చు, అదేంటండి మనము మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి వాళ్ళకి మనము వాళ్ళ కష్టాన్ని తొలగించడానికి నేను నా ధనాన్ని ఇస్తే నేను కదా గొప్పవాడిని. భగవద్గీత చెప్పినవాడు ఎలాగండి గొప్పవాడు అవుతాడంటే, దాని అర్థము ఎలాగో చెప్తాను వినండి. సపోజ్ మనము ఒక రోడ్డు క్రాస్ చేస్తున్నాం అనుకోండి. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఒక వెహికల్ వస్తున్నది, ఎవరో మన వచ్చి కాపాడతారు, వచ్చి సడన్గా ఆపేశారు, మన అదృష్టవశాత్తు బతికిపోయాం. అప్పుడు మనకి వాళ్ళ పట్ల థ్యాంక్ఫుల్నెస్ ఉంటుందా ఉండదా? గ్రాటిట్యూడ్ ఉంటుంది కదా. చాలా మనం థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతాం కదా, చాలా హెల్ప్ చేశారండి బాబు, ఎంత హెల్ప్ చేశారని. సో మరి ఒకసారి మన జీవితంలో మన శరీరాన్ని ఒకసారి మనని కాపాడినందుకే మనకు అంత గ్రాటిట్యూడ్ ఫీలింగ్ వస్తే, మరి ఒకసారి ఆలోచించండి, ఈ భగవద్గీత అనేది ఎవరైతే మనకి చెప్పారో, అంటే ఎవరైతే మనకి వర్త్మ ప్రదర్శక గురువు, పథ ప్రదర్శక గురువు ఎవరైతే మనకి చూపించారో మార్గాన్ని, ఆ వర్త్మ ప్రదర్శక గురువు పుణ్యం అంటూ మనకి గురువు దొరుకుతాడు. గురువు దొరికిన తర్వాత మనకి దీక్ష మరియు శిక్ష దొరికిన తర్వాత భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. భగవంతుడి ధామానికి వెళ్ళినట్టయితే అంటే ఎన్నో 430 కోట్ల సార్లు నేను చనిపోవాల్సింది, 430 కోట్ల సార్లు నన్ను కాపాడినట్టు. కేవలం 430 కోట్ల సార్లే కాదు,
అసలు బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం ఇంకా 50 సంవత్సరాలు ఉంది. అంటే 430 కోట్లు, దాన్ని గణించండి 365 రోజులతోటి. తర్వాత దాన్ని మళ్ళీ 50 తోటి గణించాలి, మల్టిప్లై చేయండి. 365 × 50 × 430 crore టైమ్స్. అది ఒక్కసారి ఒక బ్రహ్మ ఆయుర్దాయమే. అలాంటి ఎన్నో అనంతమైనటువంటి బ్రహ్మ ఆయుర్దాయాల్లో మనం మళ్ళా పుట్టి చనిపోయి ఎంతో కష్టాల నుంచి మనని గురువు బయట పెట్టాడు ఈ సంబంధ జ్ఞానం ఇవ్వడం వల్ల. కాబట్టి అతడు చేసినటువంటి ఉపకారము మనం ఎంత ధన్యవాదాలు చెప్పాలి అలాంటి వాళ్ళకి. అవునా, మనకి ఇంత గొప్ప మేలు చేసిన వాళ్ళకి మనం ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగలం? మనం గురువు యొక్క రుణాన్ని ఏమిచ్చినా కూడా తీర్చుకోలేం. ఆ గురువు యొక్క సంబంధం అనేది ఎలాంటిది అంటే ఈ జన్మకే కాదు, అది ఏ జన్మకైనా కూడా తీరదు. ఎప్పటికి కూడా మనం నిత్యమైనటువంటి సేవ చేసినా కూడా తీరదు. అంటే మనం నిత్య సేవకులు, ప్రతి జన్మలో కూడా మనం సేవ చేసినా కూడా, ఎన్ని జన్మలు సేవ చేసినా కూడా గురువు యొక్క రుణం అనేది తీరదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఉపకారం అలాంటి ఉపకారం చేశారు కాబట్టి. అంటే మనకి శాశ్వతంగా మనకి వచ్చేటువంటి ఈ త్రివిధ క్లేశాల నుంచి బయట పెట్టాడు గురువు. కాబట్టి అందుకోసమనే కృష్ణ భగవానుడికి చాలా ఇష్టం భక్తులు అంటే. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రై ఉక్తస్తథాభావ్యతయేవ సద్భి కింటూ ప్రభుర్య ప్రియయేవ తస్య వందే గురోం శ్రీ చరణారవిందం. కింటూ ప్రభు శ్రీ ప్రియయేవ తస్య, కింటూ ప్రభు ప్రియయేవ తస్య అంటే భగవంతుడికి చాలా ప్రియతమైనటువంటి వాడు గురువు. గురువు అంటే చాలా ఇష్టం కృష్ణుడికి. గురువు అంటే ఎవరో కాదు, ఎవరైతే కనుక కృష్ణనామం చెప్పు అని చెప్తారో అతడే గురువు. అంతేగాని మన కులంలో వచ్చి మన కులంలో బ్రాహ్మణులు మనకి చెప్తుంటారు కొన్ని పద్ధతులు, వాళ్ళని గురువు అని అనరు. ఎవరు గురువు అంటే, నిజమైనటువంటి గురువు ఎవరు అంటే కృష్ణనామం చెప్పు అని చెప్పిన వాడే గురువు అని శాస్త్రం చెప్తుంది. కృష్ణనామం చెప్పు, అది ఎవరైనా ఉండొచ్చు, ఏ కులం వాడైనా ఉండొచ్చు. కానీ మనకి కృష్ణనామం చెప్పు అని ఎవరైతే మనకి ఉపదేశం చెప్పాడో, కృష్ణనామం చెప్పమని ఉపదేశం చెప్పేటువంటి వాడే గురువు అంటే. అలాంటి వాళ్ళంటే కృష్ణ భగవానుడికి చాలా ఇష్టం. సో మన కృష్ణ భగవానుడికి ప్రియతములు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి. అప్పుడు నిజంగానే మనలో ఒక దయ అనేది ఉన్నట్టు అని మనకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే జీవుల పట్ల దయ అంటే, జీవుల పట్ల దయ చూపించడం అంటే మనం నిజంగానే అరే ఎంత కష్టపడుతున్నారు, మనం ఈ శాస్త్ర కోణంలో ఆలోచించాలి. భగవద్గీత యొక్క కోణంలో, భగవంతుడి యొక్క దృష్టిలో ఆలోచించాలి. భగవంతుడు చెప్పినటువంటి పాయింట్ ఏంటో అర్థం చేసుకోవాలి. భగవంతుడిది దుఃఖాలయమని చెప్తున్నాడు అంటే ఇక్కడ త్రివిధ క్లేశాలు తప్పించుకోవడానికి వీల్లేదని చెప్తున్నాడు. ఇక్కడ కష్టం వస్తే మనం చేయగలిగింది ఒకటే అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. మనకు కష్టం వస్తే మనం ఏం చేస్తామండి? వెంటనే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ఆయన అడుగుతాం, సో మమ్మల్ని ఏం చేయమంటారు? ఏదైనా గుళ్ళకి వెళ్ళి ఏదైనా పూజలు చేయమంటారా? ఈ కష్టాల నుంచి బయటపడడానికి ఏదైనా పూజలు ఉంటే చెప్పండి, ఏదైనా రెమెడీస్ ఉంటే చెప్పండి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో నిత్య తాం తితీక్షస్వ భారత, తితీక్షస్వ భారత. అంటే ఎలాగైతే వేసవికాలం వస్తుంది, చలికాలం వస్తుంది. ఇప్పుడు చలికాలం చలేస్తుంది, వేసవి కాలంలో వేడేస్తుంది. సో వేడిగా ఉన్నప్పుడు, చలిగా ఉన్నప్పుడు మనం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నామా? చెప్పండి. సపోజ్ మీకు చలికాలం ఇప్పుడు వచ్చింది, మనం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతామా, మాకు చాలా చలిస్తుంది, మీరు ఏదైనా ఒక పూజ చెప్పండి మా చలి తగ్గడానికి, చాలా వేడిగా ఉంది మా ఇంట్లో, మాకు ఈ వేడి తగ్గడానికి మాకు ఏదైనా పూజలు చెప్పండి, మేము ఏదైనా పూజలు చేస్తామని చెప్తామా? సో దానికి పూజలు కాదు కావాల్సింది, అక్కడ తితీక్షస్వ భారత. మనకు కావాల్సిన ఏ ఫ్యాను ఏ స్వెటరో వేసుకోవాలి, దానికి సరిపోయేది అని పెట్టుకొని తట్టుకోవాలి అంతే. అయ్యో ఇది మన కర్మ అంతే అని. ఇక్కడ మనం ఉన్నాం కాబట్టి, ఈ ఊళ్ళో మనం ఉన్నాం, ఈ ఊళ్ళో మనకి ప్రాపర్టీ ఉంది, మనం ఇక్కడే ఉండాలి, మనకి వెళ్ళడానికి వేరే అవకాశం లేదని మనం అక్కడే తట్టుకోవాలి అంతే. అంతేగాని మనం ఏ పూజ చేసినా కూడా తగ్గదు. కృష్ణుడు అదే చెప్తున్నాడు, నువ్వు అక్కడ తట్టుకో, నువ్వు ఏం చేసినా తగ్గదు. నువ్వు చేయగలిగిందల్లా ఒకటే, అర్థం చేసుకో. ఏంటి? ఈ భౌతిక ప్రపంచం అనేది దుఃఖాలయం అనే విషయాన్ని అర్థం చేసుకో. దీనిలో ఎలా బయటపడాలి దానికి నేను రహస్యాన్ని నేను చెప్తాను. కృష్ణ భగవానుడు మనకి ఉపదేశాన్ని ఇస్తారు, ఏ విధంగా బయటపడాలి అని. ఎలా బయటపడాలి తెలుసుకొని బయటపడే ప్రయత్నం చెయ్యి, బయటపడిపో అంతే. ఇదే సొల్యూషన్. ఇంకే వేరే టెంపరీ సొల్యూషన్స్ కృష్ణ భగవానుడు చెప్పలేదు అర్జునుడికి. ఇలా చేయి అలా చేయని చెప్పలేదు, బయటపడు అని చెప్పాడు అంతే, ఒకటే మాట. సో మనం బయటపడాలి,
ఇతరులని బయట పడేయాలి. ఇదే నిజమైనటువంటి పరోపకారం అంటే. మనం ఎవరికైనా ఉపకారం చేయాలి, ఏదైనా మంచి చేయాలి అంటే ఇదే ఒక నిజమైనటువంటి మంచి. అప్పుడు కృష్ణ భగవానుడు మనని మెచ్చుకుంటాడు. అయితే అతడు అందరికీ ఆప్తమిత్రుడు. ఇలాంటి భక్తుడు అందరికీ ఆప్తమిత్రుడు. స్వలాభము కొరకై యోగ పరిపూర్ణత్వమును వాంఛింపక ఇతరుల ప్రయోజనము కొరకై యత్నించట చేత అతడే ఉత్తమ యోగి కాగలడు. అంటే ఒక యోగికి, ఒక భక్తి యోగికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఒక యోగి ఏం చేస్తారంటే హిమాలయాలకు వెళ్ళిపోతాడు. హిమాలయాలకు వెళ్ళిపోయి తనని తాను ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే ఒక భక్తి యోగి అయితే తనని తాను ఉద్ధరించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ఉద్ధరించాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదే ప్రహ్లాదుడు నరసింహస్వామితో అంటున్నాడు, స్వామి నాకు నా గురించి ఎటువంటి భయము బెంగ లేదు, ఎందుకంటే నేను నిత్యము నిన్నే స్మరిస్తున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా నేను భగవంతుడి ధామానికి, నీ ధామానికి వచ్చేస్తానని నాకు ఆ విషయాన్ని తెలుసు. నాకు ఎటువంటి భయం అనేది లేదు ఇక్కడ ఉండడానికి. కానీ నాకు ఈ మూఢులైనటువంటి జనాల్ని, మూర్ఖులైనటువంటి జనాల్ని చూస్తుంటే, ఎవరైతే నేను మర్చిపోయి భౌతికమైనటువంటి కష్టాలు నీ మాయలో కింద మీద పడుతున్నారో వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. నేను వీళ్ళందరినీ కూడా నీ పాదాల వద్దకు తీసుకొని రావాలి అనేటువంటి కోరిక నాలో కలుగుతోంది అని నరసింహస్వామికి ఆయన ప్రార్థన చేస్తే నరసింహస్వామి నవ్వారు. నరసింహస్వామికి చాలా నచ్చింది ఆ ప్రార్థన. అంటే స్వామికి నచ్చేటువంటి ప్రార్థన ఏంటంటే ఇదనమాట. నేను మోక్షం తెచ్చుకొని వెళ్ళిపోతాను అంటే అది గొప్ప విషయం కాదు. నేను అందరినీ, నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తాను, వాళ్ళందరికీ నేను ఎలాగైనా సహాయం చేస్తాను అని అంటే అప్పుడు స్వామికి చాలా సంతోషంగా కనిపిస్తుంది, భగవంతుడికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇది మంచిగా చేస్తున్నాడు అని, ఇది నిజమైనటువంటి, ఇతనికి పరోపకారం చేయాలన్నటువంటి బుద్ధి పట్టింది, ఇతను ఉత్తమమైనటువంటి యోగి అని భగవంతుడు ప్రసన్నుడు అవుతాడట. సో అలాగా మనం చేయాలి. ఇతర జీవుల పట్ల ఎన్నడూను ఈర్ష్య చెందడు ఒక యోగి అనేవాడు. శుద్ధ భక్తుడు మరియు స్వీయ ఉద్ధరణ కొరక యత్నించు సాధారణ యోగికి నడుమ వ్యత్యాసము ఇక్కడ కలగదు. తన స్వీయ సాధారణమైనటువంటి యోగి తన స్వీయమైనటువంటి ఉపయోగం కోసమే ఆలోచిస్తాడు. అదే భక్తి యోగి అయితే కనుక అందరినీ తీసుకెళ్ళాలని ఆలోచిస్తాడు. ఎట్టి ఆటంకములు లేకుండా నిరంతర ధ్యానము కొరకై నిర్జన ప్రదేశమును చేరు యోగి ప్రతి ఒక్కరిని తమ శక్త్యానుసారము కృష్ణ చైతన్యం వైపును మరలించుటకు ప్రయత్నించి భక్తులతో సమానముగా పరిపూర్ణుడు కాలేడు. ఏ విధంగా అయితే ఒక భక్తుడు అందరినీ తీసుకురావాలి అనేటువంటి ఒక కోరికలో ఉంటాడు, అందరికీ సహాయం చేస్తుంటాడు, అందరికీ సేవ చేస్తుంటాడు, అందరినీ కూడా కృష్ణ చైతన్యం వైపు మరలించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏదో ఒక తనకు తెలిసినటువంటి ఉడత ప్రయత్నం అంటారు కానీ ఉడత సహాయం చేస్తాడు. ఎంతో కొంత ఆయనకు అయినంత, ఎంతో కొంతలో కొంత ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి కృష్ణ భగవానుడికి ఆ ప్రయత్నం అనేది నచ్చుతుంది. అంతేగాని స్వీయ ప్రయోజనం కోసం ఎవరైతే యోగి తాను వెళ్ళిపోతాడో అతన్ని చూస్తే భగవంతుడికి పెద్దగా సంతోషంగా అనిపించదు అనమాట. సో కాబట్టి భగవంతుడి యొక్క గుణం అనమాట అది. ఏంటంటే అందరినీ సమానంగా చూడడం అనేది యాక్చువల్గా భగవంతుడి యొక్క గుణం, భగవంతుడి యొక్క గుణం. భగవంతుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. భగవంతుడు అన్ని భూతాల పట్ల ఎటువంటి ద్వేషాన్ని కానీ లేకపోతే సపరేట్ పార్షాలిటీ కానీ పెట్టుకొని ఉండడు. కృష్ణుడికి పాండవులైనా కౌరవులైనా ఒకటే. పాండవులు ఎక్కువ కౌరవులు తక్కువ అని కాదు. దుర్యోధనుడు చనిపోయే సమయంలో కృష్ణ భగవానుడు అక్కడికి వచ్చి బాధపడతాడు, ఇలా జరిగింది ఏంటి దుర్యోధనుడికి అని. అంటే కాకపోతే వాళ్ళిద్దరిలో వచ్చినటువంటి తేడా ఏంటంటే దుర్యోధనుడు చెప్పిన మాట వినలేదు. అదే మన పాండవులైతే కనుక కృష్ణ భగవానుడు చెప్పిన మాటల్ని చక్కగా విన్నారు. ఎవరైతే మాట వింటారో, ఎవరైతే చక్కగా భగవంతుడిని భజిస్తారో అలాంటి వాళ్ళని ఆయన భజిస్తాడు. ఏ భజంతితో మాం భక్త్యా మైతే తేషు చాప్యహం, అలాంటి వాళ్ళని ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎవరైతే బాగా ఆయన పట్ల మంచిగా భజన చేస్తారో, ఆయన పట్ల ప్రేమను చూపిస్తారో వాళ్ళ పట్ల రెసిప్రొకేట్ చేస్తాడు ఆయన. అంతేగాని వాళ్ళ పట్ల ఎక్స్ట్రా ఏదో ఉందని కాదు. అది ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ దుర్యోధనుడే కూడా మంచిగా భక్తి చేస్తుంటే దుర్యోధనుడి వైపు కూడా భగవంతుడు చాలా మంచిగా
కౌరవుల వైపు కూడా భగవంతుడు చూపించడానికి రెడీగా ఉంటాడు ఎప్పుడైనా కూడా. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఎవరికీ లేదు అట్లా భగవంతుడికి. అందరూ ఒకటే, ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి బిడ్డలే. సో ఈ గుణము కూడా ఒక యోగిలో, ఒక ఉత్తమమైనటువంటి భక్తి యోగిలో కొంతవరకు వస్తుంది. భగవంతుడిలో ఉండేటువంటి గుణాలే మనలో కూడా రావాలి. అవునా? అన్ని గుణాలు మనలోకి రాలేవు, ఎందుకంటే భగవంతుడు గుణనిధి, కళ్యాణ గుణనిధి. ఆయనకు ఉన్నటువంటి అన్ని గుణాలు మనకి రావు, కానీ ఎంతో కొంతవరకు మనకి రావచ్చు. ఎప్పుడైతే కనుక మనము ఒక ఉత్తమమైనటువంటి యోగి, కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి యోగి అయితే కనుక అందరిలో కూడా, అందరి దుఃఖంలో అందరి సుఖంలో కూడా తనని తాను చూసుకుంటాడు. వీళ్ళందరికీ కూడా చాలా కష్టంగా ఉంది కదా, వీళ్ళకి నేను ఏ విధంగా సహాయపడగలను, వీళ్ళకి ఏ విధంగా నేను ఉత్తమమైనటువంటి ఉపకారాన్ని చేయగలను అనేటువంటి ఆలోచిస్తారనమాట. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనము అవతల వాళ్ళ యొక్క కష్టాలని ఆలోచించాలి. అంటే టు బీ ఇన్ ద షూస్ ఆఫ్ ది అదర్స్ అని అంటాం కదా మన ఇంగ్లీష్లో. అంటే అవతల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. అవతల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అవునా? కాబట్టి మనం ఆ విధంగా చేయాలి. ఓకే. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి కథను చెప్తాను ఇక్కడ. రంతిదేవుడు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఈ రంతిదేవుడు అనేటువంటి వాడు చాలా చాలా గొప్పవాడట, చాలా గొప్ప భక్తుడు. అయితే ఆయన ఒకరోజు నాడు ఏం చేశారంటే, ఆయన వనాలకు వెళ్ళి 48 రోజులు ఉపవాసం చేశారట. ఎందుకు అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్ళకి కరువు కాటకాల వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి వాళ్ళకి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజు ఉపవాసం చేశాడు. అంటే ఇదేదో పొలిటికల్గా చేసినటువంటి ఫాస్టింగ్ కాదు, మన వాళ్ళు చేసినట్టుగా షో చేస్తారు కదా మన పొలిటీషియన్స్, సత్యాగ్రహం అని ఇదని అదని. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి కావాల్సిన పవర్ ఏదో చేస్తుంటారు, అట్లా రకరకాలు. అలాగా 48 రోజులు ఆయన ఉపవాసం చేశారు. అంటే రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని. ఆయన రాజు. సో ఆయన ఉపవాసం అంతా అయిపోయింది. ఉపవాసం అయిన తర్వాత ఇప్పుడు ఆయన భోజనం తీసుకోవాలి. ఇప్పుడు భోజనం తీసుకోకపోతే చనిపోతాడు. ఇప్పుడు అలాంటి సమయానికి వచ్చేసాడు. సో ఆ భోజనం తీసుకోవడానికి ఆయన కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా ఒక బ్రాహ్మణుడు వచ్చాడంట. అది తీసుకోబోతున్నాడు, బ్రాహ్మణుడు వచ్చాడు. మొదలు పెట్టబోతున్నాడు, బ్రాహ్మణుడు వచ్చి ఆ బ్రాహ్మణుడు రాగానే ఆయన పిలిచి, ఆయన సత్కరించి, ఆయన కూర్చోపెట్టి, ఆయనకి అందులో కొంత భాగాన్ని ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది, భోజనంలో ఉన్నటువంటి భాగాన్ని. తర్వాత కొంత సమయం అయింది. కొంత సమయం అయిన తర్వాత మళ్ళా ఇంకొకళ్ళు వచ్చారు. సో అదేవిధంగా ఆయనకి రెండో గెస్ట్ ఒక శూద్రుడు వచ్చారు. ఆయన వచ్చేసి నాకు కూడా భోజనం కావాలని చెప్పాడు. ఆయన భోజనంలో కొంత భాగాన్ని ఇచ్చాడు. తర్వాత ఒక చండాలుడు వచ్చాడు. చండాలుడు వచ్చి ఆయన కూడా ఇచ్చేశాడు. తర్వాత ఇంకా కొంచెం సరే నీళ్లు మిగిలినాయంట. సరే నీళ్ళు తాగుదాం అనుకున్నాడు. నీళ్ళు తాగితే ఒక కుక్క వచ్చింది అక్కడ. ఆ కుక్కకి నీళ్ళు ఇచ్చేశాడు. తనకున్న భోజనాన్ని ఇచ్చేశాడు, తనకున్నటువంటి నీళ్ళని ఇచ్చేశాడు, తనకి ఏమీ మిగలలేదు. అవునా? సో కాబట్టి అప్పుడు ఆయన అనుకున్నాడట, నేను కనుక నరకానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ జీవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగుపడాలి, వాళ్ళందరూ ఉద్ధరింపబడాలి, వాళ్ళందరూ కూడా భగవంతుడి ధామానికి వెళ్ళాలి. ఎవరికి కూడా కష్టం అనేది కలుగకూడదు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరి కష్టాలు నాకే కలుగుగాక అని కోరుకున్నాడంట భగవంతుడు. ఇలాంటి కోరిక ఎవరైనా కోరుకోగలరండి? ప్రపంచంలో ఉండే జీవుల మన కష్టాలే మనం తట్టుకోలేకపోతున్నాం. అవునా? మన కష్టాలే మనం తట్టుకోలేకపోతున్నాం. ఆయన చూడండి ఏం కోరుకుంటున్నాడో. ఆయన చాలా గొప్ప భక్తుడు. ప్రపంచంలో ఉండే జీవులందరి యొక్క కష్టాలన్నీ, అన్ని కష్టాలు నాకే రావాలి. ఎందుకు? నాకు వచ్చేసాయంటే వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళ ఆనందంగా ఉండాలి, నేను కష్టాలను అనుభవించినా
పర్వాలేదు అని అనుకుంటాడట. ఇతని గురించి, ఇలాంటి గొప్ప గొప్ప భక్తుల గురించి ఈ శ్లోకం అనేది ఉన్నది. సమూహం మన ఈ 6వ అధ్యాయంలోని 32వ శ్లోకం. 6వ అధ్యాయంలోని 32వ శ్లోకం ఏం చెప్తున్నదంటే, ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఉత్తమమైనటువంటి యోగి అంటే ఎవరు అంటే రాంతిదేవుడు. ఆయన ఒక మహాభక్తుడు, మహాభాగవతుడు యొక్క మనస్సు ఈ విధంగా ఉంటుంది. అందరి కష్టాలు నాకు కలగాలి, నాకు ఎంత దుఃఖం కలిగినా ఏమీ పర్వాలేదు, కానీ ఎవరు మాత్రం ఇబ్బంది పడకూడదు అనుకుంటారట. అది రాంతిదేవుడి యొక్క గొప్పతనం. అదేవిధంగా మీకు ఇంకొక కథ చెప్తాను. శ్రీల ప్రభుపాదుల వారు శారీరకంగా చాలా ఇబ్బందులను పడుతూ ఉన్నారట అప్పట్లో ఆయన ఉన్నప్పుడు. అప్పుడు హైదరాబాద్కు వచ్చారు. అప్పుడు ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక మంచి వైష్ణవ భక్తుడు ఆయన కలవడానికి వచ్చారంట. హైదరాబాద్లో ఆయన ఫ్లైట్ ఎక్కి మరీ కలవడానికి వచ్చారంట. వచ్చి చెప్పారట, స్వామీజీ చూడండి, మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. అంటే ఒక మనిషి బతుకుండగానే అతని విగ్రహాన్ని కనుక ఆరాధించినట్లయితే మన శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ కష్టాలన్నీ కూడా ఆరాధింపబడేటువంటి మనిషికి వస్తాయి, వాళ్ళ కష్టాలన్నీ మీకు వస్తున్నాయి. మీకు ఇన్ని ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి అంటే వాళ్ళందరి కష్టాలు, మీ శిష్యులు ఎంతో వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ విగ్రహారాధన చేస్తున్నారు. అలా చేయడం వల్ల మీకు ఆ కష్టాలు కలుగుతున్నాయి. కాబట్టి మీరు ఆలోచించండి, మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను అని. అయితే అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారంట, ఈ విషయం నాకు ముందే తెలుసు, నేను వచ్చిందే అందుకోసమనే అని. నేను వచ్చింది ఎందుకు అంటే అందరి కష్టాలు ఎంతమంది అయినా కూడా వాళ్ళందరి కష్టాలు కూడా నాకు వచ్చినా కూడా నాకు ఎటువంటి బెంగలేదు, వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండడమే నేను కోరుకునేది. సో ఈ విషయం నాకు ముందే తెలుసు అని చెప్పారంట. అప్పుడు ఆ భక్తుడు చాలా ఆశ్చర్యపోయాడన్నమాట. కాబట్టి ఇలాగా ఒక ఉత్తమమైనటువంటి ఒక యోగి ఈ విధంగా ఆలోచిస్తారనమాట. అదే మనకేంటంటే శ్రీమద్ భాగవతంలో చెప్తారన్నమాట. గోపీ గీతంలో గోపికలు ఈ విధంగా పాడుతున్నారు, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీతితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనా. అంటే మీ యొక్క కథామృతములో ఎంత శక్తి ఉన్నదంటే తప్త జీవనంలో ఉండేటువంటి జీవులు వాళ్ళందరికీ కూడా కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎవరైతే నీ కథను వింటున్నారో వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా మర్చిపోతున్నారు. ఇది చాలా మంగళకరమైనటువంటి శ్రవణమంగళమైనటువంటి నీ కథ, ఇంత అద్భుతమైనటువంటి నీ కథని ఎవరైతే కీర్తిస్తున్నారో, ఎవరైతే దీన్ని చాటు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా భూరిదా జనాహ, వాళ్ళు నిజంగానే చాలా కరుణ కలిగినటువంటి పరోపకారులు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో, వాళ్ళకి ఎంత మంచి వాళ్ళు. ఎందుకంటే ఇతరుల కష్టాలను తొలగించడానికి వాళ్ళు నీ కథని వాళ్ళు చెప్తున్నారు. నీ కథని వినంగానే ఇతరులకి వాళ్ళ కష్టాలన్నీ తగ్గిపోతున్నాయి, వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో వీళ్ళు భూరిదాజన, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. కాబట్టి ఈ విష్ణుజనులు ఎవరైతే ఉన్నారో, వైష్ణవులు, భక్తులు, మనం చెప్పుకుంటాం కదా, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కల్పతరు వంటి వాళ్ళంట. కల్పతరు ఏం కోరుకుంటే అది ఇస్తుంది. కృపా సింధుభ్య ఏవచ అంటే కరుణానిధులట. కరుణానిధులు అంటే, కరుణానిధి అనేది భగవంతుడి పేరు. భగవంతుడికి చాలా కరుణ ఉంటుంది. భగవంతుడి కరుణ ఏంటంటే మనందరినీ కూడా ఈ భౌతిక ప్రపంచం నుంచి భగవద్ధామానికి తీసుకెళ్లాలన్న తాపత్రయపడుతుంటారు. కాకపోతే భగవంతుడు చెప్పారు ఒక మనకి ఆదేశం. భగవద్గీత 18వ అధ్యాయంలో మనకి ఒక ఆదేశాన్ని భగవంతుడు చెప్పడం జరుగుతుంది.
భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి ఆదేశాన్ని ఏంటంటే ఈ సందేశాన్ని ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు. కొంతమందికి చెప్పవచ్చు, కొంతమందికి చెప్పకూడదు. భక్తులకు చెప్పమని చెప్పాడు, అలాగే కూడా కొంతమందికి చెప్పవద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే భగవంతుడు 67వ శ్లోకంలో 18వ శ్లోకం, ఆ 18వ అధ్యాయంలోని 67వ శ్లోకంలో ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యో అభ్యసూయతి. అంటే ఈ జ్ఞానాన్ని కొంతమందికి చెప్పకూడదట. ఎవరు? అతపస్కాయ, తపస్సులు చేయనటువంటి వాళ్ళు, నా భక్తాయ అంటే అభక్తులైనటువంటి వాళ్ళు, ఎవరైతే కృష్ణ భగవానుడి యొక్క భక్తులు కారో అలాంటి వాళ్ళకి, అభక్తులకి కదాచన ఎప్పుడు చెప్పవద్దు. నచా శుశ్రూషవే అంటే ఎవరైతే కనుక శుశ్రూష చేయలేదో, భగవంతుడి యొక్క భక్తిని చేయలేదో, సేవ చేయలేదో, వాచ్యం న చ మాం య అభ్యసూయతి. కొంతమందికి అసూయ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కృష్ణ భగవానుడి పట్ల. అలా అసూయ కలిగినటువంటి అభక్తులకి చెప్పవద్దు అని చెప్పడం జరిగింది కృష్ణ భగవానుడు భగవద్గీతలో. కానీ ఈ భక్తులట వాళ్ళు అది కూడా చూడరు, ఆ డిఫరెన్షియేషన్ కూడా చేయరు. ఏంటంటే వీళ్ళు తపస్సు చేశారా లేదా, వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది చూడరట. వెళ్ళి ఎవరికైనా చెప్తారు. శ్రీల ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు హిప్పీస్కి చెప్పారు ప్రచారం. వాళ్ళు ఆల్మోస్ట్ నరాధములు అని చెప్పుకోవచ్చు. నరాధములు అంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేయకుండా, ఇంకా సామాన్యమైన మనుషులు చేసే రూల్స్ కూడా ఫాలో చేయకుండా వాళ్ళు ఇంకా అంత నరాధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే నరాధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శ్రీల ప్రభుపాదుల వాళ్ళు వెళ్ళి ఆయన ప్రచారం చేశారు. అదేవిధంగా భక్తులు కూడా ఎటువంటి డిఫరెన్షియేషన్ చేయరు. వీళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పకూడదా అని చూడరు. వీళ్ళకి అర్హత ఉందా, అర్హత లేదా అని చూడరు. అర్హత ఉన్నా లేకపోయినా వెళ్ళి వాళ్ళు ప్రచారం చేస్తారు. వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. ఆ రిస్క్ తీసుకొని మరీ చెప్తారు. అవునా? ప్రహ్లాదుడు భక్తి చేస్తుంటే హిరణ్యకశిపుడు చంపేస్తానని చెప్తాడు. చంపేస్తానని చెప్పినా కూడా ప్రహ్లాదుడు చేస్తాడు. అవును, చాలా గొప్ప భక్తులు. వాళ్ళు ఎంతో వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంత రిస్క్ తీసుకున్నా వాళ్ళు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ఎంతకైనా తెగించి వాళ్ళు ప్రచారం చేస్తారు భగవంతుడి యొక్క కరుణ కోసమని. సో కాబట్టి భగవంతుడు కరుణ అనేది, భగవంతుడిని మించినటువంటి కరుణ భక్తులకు ఉందని చెప్పుకోవాలి. కృపా సింధుభ్య ఏవచ్చ. ఎందుకంటే భగవంతుడి యొక్క సందేశాన్ని వీళ్ళు మన దగ్గర తీసుకొస్తున్నారు చాలా రిస్క్ తీసుకొని. అవునా? చాలామంది రోడ్ల మీద మనం చూస్తుంటాం, పుస్తకాలు వితరణ చేయడానికి వెళ్తుంటారు బ్రహ్మచారులు. వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేయరు. రెస్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోవని చెప్తారు, పక్క వెళ్ళిపోవని చెప్తారు. లేకపోతే వీళ్ళు మన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా పుస్తకాలు ఇచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు. అవునా? కానీ తృణాదపి సునీచన తరురపి సహిష్ణున. ఒక భక్తుడు మాత్రం అవన్నీ కూడా టాలరేట్ చేస్తాడు. ఎవరైనా కూడా కొంతమంది తలిపేసేస్తారు మొహం మీద, బయటికి వెళ్ళా చెప్తారు. వాళ్ళేం ఫీల్ అవ్వరు. వాళ్ళకేం పిలిచి వాళ్ళకేం పూజ చేయట్లేదు భక్తులని. వాళ్ళేం ఫీల్ అవ్వరు, వాళ్ళది ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అవునా? ఇలాగా ఎవరైతే భగవంతుడి జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సో మనమందరం కూడా భగవంతుడి యొక్క కరుణను పొందడానికి ప్రయత్నం చేయాలి. సో అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రచారం చేయాలి. సో ప్రచారం చేయాలి అంటే మనకి భగవద్గీత తెలిసి ఉండాలి, లేకపోతే మనం భక్తి శాస్త్రి చదివి ఉండాలి. భక్తి శాస్త్రి అంటే ఏంటంటే మనం దీక్ష తీసుకున్న తర్వాత భక్తి శాస్త్రి అనేటువంటి ఒక డిగ్రీ ఉంటుంది అనమాట. దీక్ష తీసుకున్న తర్వాత ఆ డిగ్రీ చదువుతారు దానిలో భక్తులు. సో కాబట్టి ఏంటంటే భక్తి శాస్త్రిలో భగవద్గీతని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో చాలామంది మన వాళ్ళు కూడా చేస్తున్నారు భక్తి శాస్త్రిని. సో ఆ భక్తి శాస్త్రి చేసిన తర్వాత మనకు ఒక పట్టు అనేది వస్తుంది అనమాట భగవద్గీత చెప్పడానికి. సో కొంతవరకు మనకు ఒక అర్హత అనేది చెప్పవచ్చు. అంటే ఓకే, భగవద్గీత చెప్పడానికి కొంతవరకు ఒక అర్హత ఉన్నది అని అనుకోవచ్చు భక్తి శాస్త్రి చెప్తే. ఓకే, కొంతవరకు నాలెడ్జ్ వచ్చింది అని. సో కాబట్టి అంతవరకు చేయవచ్చు. మీకు ఓపిక ఉంటే చేయండి, చాలా సంతోషం, చేయాలి. మీరు అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేయాల్సిందన్న చాలా సింపుల్ విషయం ఏంటంటే ప్రభుపాదుల వారి పుస్తకాలు ఉన్నాయి. ప్రభుపాదుల వారు ఇంకా చెప్తారు ఏంటంటే మీరు చెప్పేటువంటి ప్రవచనం వల్ల ఏం లాభం అని చెప్తారు ప్రభుపాదుల వారు. నా పుస్తకాన్ని ఇవ్వండి. కాబట్టి మన పుస్తకాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంటే మనం కేవలం ఆ పుస్తకం తీసుకొని ఇతరుల వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే
భగవద్గీత కావాలని అడిగితే ఎవరైనా కూడా వద్దని అంటారు. ఎందుకంటే అందరి దగ్గర భగవద్గీత ఏదో ఒక రూపంలో ఉంటుంది, శ్లోకాల రూపంలో కానీ ఏదో ఒక ఫామ్లో కానీ. మనం చేయాల్సినవి 2 పనులు. మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ భగవద్గీత యథాతథం వాళ్ళకి ఇప్పించాలి, మనకు తెలిసిన వాళ్ళకి. మొట్టమొదటిగా ఎవరికో వద్దు, అవతల వాళ్ళకి, మన బంధువులకే ఒకటే చిన్న విషయం, మీ దగ్గర భగవద్గీత యథాతథం ఉన్నదా, మొదటి విషయం. లేదు అంటే కనుక దయచేసి ఈ భగవద్గీత యథాతథాన్ని తీసుకోండి అని వాళ్ళని మీరు మోటివేట్ చేయండి. తర్వాత లేదు మా దగ్గర ఆల్రెడీ ఉందండి, మేము ఎప్పుడో తీసుకున్నాము, అలాగే మేము ఎక్కడో గుడికి వెళ్ళినప్పుడు అలాగే భక్తులు ఇచ్చారు, మేము తీసుకున్నాము, అక్కడ పెట్టుంది అంటే వాళ్ళని చదివించండి. మీరు ఫోన్లో కానీ జూమ్లో కానీ ఏదో విధంగా వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి ఓపెన్ చేయించి చదివించి హరే కృష్ణ మహామంత్రం జపం చెప్పించండి. ఇంకా గొప్ప విషయం, మీరు కోర్సులో మన క్లాసులో జాయిన్ చేయించండి. చేయిస్తే వాళ్ళు చక్కగా క్లాసులు వింటారు, వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ పొందుతారు. అప్పుడు మీరు అలా చేస్తే ఏమవుతుందంటే కృష్ణుడు చాలా ప్రియమైనటువంటి వాళ్ళు అవుతారు. కృష్ణుడికి ఎప్పుడు ఇంతకుముందు భవిష్యత్తులో కూడా నాకు ఇంత నచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నాడు కృష్ణుడు. అంత ప్రియమైనటువంటి వాళ్ళు అవ్వాలంటే మీరు చేయాల్సింది చాలా చాలా సులువైనటువంటి పని. జస్ట్ మీకు తెలిసిన వాళ్ళ జూమ్లో కానీ గూగుల్ మీట్లో కానీ ఎలాగైనా మీరు వాళ్ళతో పాటు బుక్ తీసి చదివించండి. రోజుకో శ్లోకం, ఒక తాత్పర్యం, ఏదో ఒకటి ఫస్ట్ మొదలు పెట్టండి. తర్వాత వాళ్ళని క్లాసులకు తీసుకురండి. తర్వాత హరే కృష్ణ మహామంత్ర జపం చేయించండి. సో ఇలా చేయడం వల్ల చాలా ఉపకారం చేసినటువంటి వాళ్ళు అవుతారు. అలాగే కూడా భగవంతుడు చెప్పిన విధంగా ఉత్తమమైనటువంటి యోగి సయోగి పరమోమత, ఉత్తమమైనటువంటి యోగి అయినటువంటి వాళ్ళు అవుతారు. సో హరే కృష్ణ. సో ఇంతటితో ముగిద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు ప్రభుజీ. దండాత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ కృష్ణ ప్రణామాలు. ప్రభుజీ దండాత్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రణామాలు. దండాత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండత్ ప్రమాణం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రమాణాలండి. హరే హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు.